హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అయితే ఈరోజు అయితే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. స్టార్ట్ అయిపోయినాం. మీరు సమ్మర్ కదా, సమ్మర్ హాలిడేస్ పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాము. అందులోటి మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళని కూడా తీసుకొని పోయాము. అందరం కలిసి వెళ్ళాము. అందరు ఉంటేనే చాలా సందడిగా ఉంటుంది కదా, అందుకనే అందరం వెళ్ళాము. అగో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు మా అన్నయ్య కొడుకు. డ్రైవింగ్లో ఉన్నాము, వెళ్తున్నాము కార్లో. ఇక్కడైతే దిగేసినామండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? కుకట్పల్లిలో ఎగ్జిబిషన్కి మాత్రం వచ్చేసినాం. హాయ్. పిల్లలు హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం కదండి. టికెట్లు అయితే తీసుకుంటున్నాం. లోపలికి వెళ్ళడానికి 80 రూపీస్. చూస్తున్నారా? అతను మా ఆయన, అక్కడ నిల్చున్న ఆయన. ఇగో ఈ పాప ఏమో మా అన్నయ్య కూతురు, మా కూతురు. అగో హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్. తిను మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. చూస్తున్నారుగా? టికెట్లు అయితే తీసుకుంటున్నారు. మేము లోపలికి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. లోపలికి వచ్చేసినాం. లోపలికి వచ్చేసరికి మా ఆయనకి వాళ్ళ సిస్టర్కి దాహం అయితే వేసిందండి. కూల్ డ్రింక్ తాగుదామని అక్కడే ఆగారు. తిను మా పాప. చూడండి ఫ్రెండ్స్, లోపలికైతే వచ్చేసినాం. జెయింట్ వీల్ ఎక్కుదాం అంది మా వదిన. నాకైతే చాలా భయం వేసింది ఫ్రెండ్స్. మీరు ఎక్కండి, నేను చూస్తా అని చెప్పాను, కానీ వాళ్ళు ఎక్కలేదండి. చూస్తున్నారుగా? టికెట్లు అయితే తీసుకున్నాం. లోపల టికెట్ తీసుకున్నాం. ఇదండి లోపల ఎలా ఉంది? చాలా బాగుంది కదా. ఇలా ఉంటుంది. నాకైతే మస్తు అనిపించింది. నేను ఫస్ట్ టైం అండి ఇక్కడికి వెళ్ళడం. చాలా మంచు గడ్డలలాగా బాగుంది కదా, మంచుతో ఉన్నట్టుంది. ఆ ఫ్లవర్స్ అవన్నీ చాలా లొకేషన్ సూపర్ ఉంది. తిని మా అన్నయ్య, వదిన, ఈమె మా వదినండి. ఇక్కడ చూసారా? షాపులు, ఇలా బొమ్మలు ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ. నేనైతే చిన్న వీడియో తీసుకుందామని ఇక్కడ ఆగా. తిను మా ఆయన మహేష్. మా అమ్మాయికి మా అన్నయ్య కూతురికైతే చాలా హ్యాపీగా ఉంది. చూస్తుంటే చూడాలనిపిస్తున్నట్టుంది. వాళ్ళకైతే అక్కడ నుంచి కదలట్లేదు వాళ్ళు. ఇక్కడైతే హెలికాప్టర్ ఎక్కించినాం పిల్లల్ని. ముగ్గురు మూడిట్లలో కూర్చున్నారు.
ఈయన తాగేసింది, అక్కడ ఇచ్చేసింది. అక్కడైతే అయిపోయిందండి. నెక్స్ట్ జారుడు బల్ల అంటారా, ఏమంటారు మీరు దీన్ని? మేమైతే జారుడు బల్ల అంటాం. ఇదైతే ఎక్కారు. మా అమ్మాయికి కొంచెం కష్టమవుతుంది ఎక్కడం కూడా, ఎందుకంటే ఈమె ఫస్ట్ టైము ఇలా ఇలా ఎక్కడం. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అండి, తను చూడ ఎలా ఎక్కుతుండో, మధ్యలో నుంచి ఎక్కాలన్నమాట. మా అన్నయ్య కూతురు మా అమ్మాయి చాలా అంటే చాలా హ్యాపీగా ఆడుకున్నారు. ఏ ఆలోచన లేకుండా సూపర్ ఆడుకున్నారు వాళ్ళు. పాపం మా అమ్మాయికి అయితే ఫస్ట్ టైం అండి ఎక్కడం, అందుకనే ఫాస్ట్గా ఎక్కట్లేదు, స్లోగా వస్తుంది. అక్కడ చూసారా, అటు నుంచి వస్తుంది చూడండి. కానీ చాలా హ్యాపీగా అయితే ఉన్నది. ఇంకా వాళ్ళ సంతోషం కంటే మనకేం కావాలండి, పిల్లల సంతోషమే మనకు ముఖ్యం కదా. అలా సంతోషంగా, నా సంతోషం కోసం మనం ఏమైనా చేయాలనిపిస్తుంది. మా అన్నయ్య అబ్బాయి అలానే ఎక్కుతున్నాడు, జారి పడుతున్నా కూడా అలానే ఎక్కుతున్నాడు. చూసారా ఎలా ఎక్కుతుందో స్లోగా. ఇది డ్రెస్ అనేది తట్టుకుంటుంది ఆమెకి, అందుకనే స్పీడ్గా ఎక్కలేకపోతుంది. మళ్ళీ అందులో ఫస్ట్ టైం అయింది కదా. మా అబ్బాయి అయితే లేడండి, హాలిడేస్కి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. చాలా ఫోన్ చేసి ఇలా వెళ్తున్నామని చెప్పినాక చాలా బాధపడ్డాడు. నేను లేను, మీరు వెళ్తున్నారు, నన్ను వదిలేసి వెళ్తున్నారు, నేను ఉన్నన్ని రోజులు తీసుకెళ్ళలేదు అని చాలా గొడవ చేశాడు, బాధపడ్డాడు. నెక్స్ట్ టైం మా అబ్బాయిని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నేనైతే ఏం తీసుకురావాలి అని అడిగాను. నేనైతే అబ్బాయి అన్నాడు, వాచ్ తీసుకురా, నాకు ఒకటి వాచ్ రాకపోతే నీతో నేను మాట్లాడను అన్నాడు అబ్బాయి. చాలా మంచిగా అర్థం చేసుకుంటాడు మా అబ్బాయి. మా అమ్మాయి అలా కాదండి, చాలా గొడవ చేసి మరి అప్పటికప్పుడు ఏమైనా కావాలంటే తెప్పించుకుంటే అంత రచ్చ చేసిద్ది. మా అబ్బాయి అలా కాదు, చిన్నగా ఏమైనా చెప్పినా అర్థం చేసుకుంటాడు. చూస్తున్నారుగా, అగో జారలేక జారుతుంది నా కూతురు అయితే. నా కూతురు పేరు లిల్లీ. లిల్లీ అనేది ముద్దు పేరు, జ్ఞానవిక ఆమె పేరు. దెబ్బ తాకిందండి మా పాపకి, దెబ్బ తాకి చిన్నగా బ్లడ్ వస్తుంది, చూపిస్తుంది చూడండి ఎలా చూపిస్తుందో. ఫస్ట్ వాళ్ళ డాడీకి అయితే చూపించింది, తర్వాతకి నా దగ్గరికి అయితే వస్తుంది. తర్వాత పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. మా అన్నయ్య ఏం కాదు లేపో, చిన్న దెబ్బే అన్నాడని వెళ్ళిపోయి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళింది, మళ్ళీ జారడానికి వెళ్ళింది. ఇలా హ్యాపీ మూడ్లో పిల్లలు ఉన్నప్పుడు చిన్న దెబ్బలు తగిలినా వాళ్ళు పట్టించుకోరు కదండి, నిజమే కదా. నాకు అనిపించింది ఇంట్లో ఉంటే ఎంతగానో ఏడ్చేదో, ఇక్కడ కాబట్టి సైలెంట్గా ఉంది అని అయితే అనిపించింది నాకు. నెక్స్ట్ టైం మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళాలండి. ఇదైతే అయిపోయింది, ఇంకా షాపింగ్ చేద్దామని షాపులకైతే వచ్చేసినాం. ఇక్కడ చూడండి, ఇవి డ్రెస్సులు, ఈ టాప్స్, షర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, టీ షర్ట్స్.
వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు. మా అన్నయ్య వాళ్ళ కూతురు, కొడుకు. బాగుంది కదా. ఇక్కడ బాగుంది. ఓన్లీ లేడీస్ ఐటమ్స్ అన్నమాట. అయిపోయింది. మేమైతే ఇక బయటికి వెళ్తున్నాం. బయటకైతే వస్తున్నామండి. మీరు చెప్పండి. ఇక సమ్మర్లో పిల్లలకి ఇలాగా హాలిడేస్ ఉన్నాయి, మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళి వాళ్ళని సంతోషంగా ఉంచండి. వాళ్ళ సంతోషం చూసి మనకు కూడా సంతోషంగా ఉండాలని ఉంటుంది. మేమైతే బయటకు వచ్చేసినాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా. మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఎలా ఉంది చూసారు కదా. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళ ఆనందం చూసి మాకు కూడా చాలా ఆనందం వేసింది. ఇంకా నా కొడుకుని కూడా తీసుకురావాలి, మా అబ్బాయిని కూడా తీసుకురావాలి నెక్స్ట్ టైము. నేను వీడియో తీసుకుంటే మా వదిన వెనుక వెళ్తుంటే తను ఏమన్నదంటే, నా వెనుక వేస్తున్నావేంటి, అటు సైడ్ ఎక్కొచ్చు కదా అని అన్నది. నాకైతే నవ్వు వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో